శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మరో 48 గంటలలో వృషభ రాశి వాళ్లకు జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. మీ యొక్క మంచి కోరే చెబుతున్నాము. వృషభ రాశి వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మరి ఈ వృషభ రాశి జాతకులకు మరో 48 గంటలలో మీ జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను అయితే మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి వ్యక్తులు ఇప్పటి నుండే జాగ్రత్త పడండి. మరో 48 గంటలలో మీ జీవిత భాగస్వామి వలన జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఇప్పుడు మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా ఊహించే ఉండరు. అసలు వృషభ రాశి వ్యక్తులకు మీ జీవితంలో మరో 48 గంటలలో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు అనేవి సంభవిస్తాయి, ఈ మార్పులకు ప్రధాన కారణాలు ఏంటి, అలాగే మీకు గోచార గ్రహ ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే గనుక సూర్య భగవానుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తాడు. సూర్యదేవుడిని యొక్క మార్పు మానవుల జీవితాలపైన ప్రభావం అనేది ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది. సూర్య భగవానుడు అనుగ్రహం కారణంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో కోటి సూర్యకాంతుల వెలుగులు అనేవి ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. అది కూడా వాళ్ళ జీవిత భాగస్వామి రూపంలో. ఈ రాశి వాళ్లను అదృష్టం అనేది వరించబోతూ ఉంది. వృషభ రాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతూ ఉంది. అంతేకాకుండా మీ యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం కారణం వలన మీరు సంసార బంధంలో కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడతారు. వృషభ రాశి వ్యక్తులకు దీని కారణంగానే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో కొంచెం మార్పు చెందడం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించినప్పటికీ మీకు వారు అయితే మేలు చేస్తారు అని చెప్పచ్చు. వృషభ రాశి జాతకులు మీరు మొదటే అనుకోవచ్చు, ఎందుకు మాకు ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ భార్య మాత్రం మీకు మంచి చెయ్యాలి అని, వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము అన్న ఆశావాద దృక్పథంతో, మంచితనంతో, ప్రేమతో ఆ పనులు అన్నీ కూడా మీకు చేస్తూనే ఉంటారు. ఇక ఈ విషయాన్ని వృషభ రాశి వాళ్ళు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే నడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆస్తి ఈ విషయంలో కలిసి రావడం అనేది ఉంది. అదేవిధంగా ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపార పరంగా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. వృషభ రాశి వ్యక్తులకు, లాయర్లకు, డాక్టర్లకు, వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు శుభవార్తలు అనేవి మీరు వినటం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనేవి కూడా ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. మీరు మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే వ్యవహారాలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మీకే అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంటుంది.
అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు రాబోయేటటువంటి కాలంలో ఈ వృషభ రాశి వాళ్లకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వలన వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వృషభ రాశి వాళ్లకు సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకైతే పూర్తిగా లభిస్తాయి. ఇక వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, నూతన గృహం, ఖరీదైన వాహనం మీరైతే కొనుగోలు చేసే యోగం కనబడుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనులు చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయము పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు అలాగే సహకారం లభిస్తుంది. ఇకపోతే మీరు చేసేటటువంటి పనులలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆదమరుపుగా ఉంటే గనుక తీవ్రమైన నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్టు తీసుకుంటారు. ఆ సపోర్టు అనేది మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపిస్తుంది. దాంతో మీరు అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతుంది. మీరు ధనం సంపాదించడానికి అనేకమైన అవకాశాలను అందుకుంటారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా మీరు పుంజుకోవడంతో పాటు మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు చూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడంతో పాటుగా మీకు ఆర్థిక స్థిరత్వం ఎంతగానో లభిస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళు చేతి వృత్తుల వాళ్లకు ఎదుగుదలను పొందుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణాన్ని పొందుతారు. మీ పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వాళ్లకు చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన విషయాలు అనేవి చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వ్యక్తులకు మరో 48 గంటలలో మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వాళ్లకు కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కారణంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.